క్యాష్ చేయడం. గౌతమ్ గారు, హలో అండి. మీరు కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. బ్రహ్మానందం గారు లాంటి ఒక పిల్లర్ని ఇండస్ట్రీలో పెట్టుకుని కూడా సక్సెస్ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా మీకు కంబ్యాక్ ఇస్తుంది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? అంటే సక్సెస్ రాకపోవడం అనేది నేను ఆ పదం నమ్మనండి. బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చిన అన్ని ఎక్స్పీరియన్స్తో నేను చాలా గెయిన్ చేశాను. సో దట్ ఈస్ మై సక్సెస్, టు బీ హానెస్ట్. అంటే ఆటిల్లోంచి నేను ఒక్కొక్క సినిమాలోంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలోంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను, నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం, ఆ డే చాలా బాగా జరిగింది, మంచి వర్క్ జరిగింది, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ లెంత్ అంటే జస్టిఫై చేయొచ్చు, బ్లడ్ అండ్ ఫ్లెష్ పెట్టి చేయొచ్చు అన్న సినిమా కోసం వెయిట్ చేయటం వల్లే ఈ గ్యాప్ వచ్చింది తప్ప యూజువలీ అంటే ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, దట్ ఐ కెన్ టెల్. అది నా బ్యాగ్లో క్యారీ చేసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చే సినిమాలకు వాడుకుంటూ వెళ్తున్నాను అండి, అంతే. దట్స్ మై రాహుల్. వెన్నెల కిషోర్ గారు, వెన్నెల గారు అయితే లాస్ట్ మూవీ షెర్లాక్ హోమ్స్ దగ్గర మీకు మేకర్స్కి ఇష్యూ